వందనాలండి. ఈరోజు మార్చి 2 సత్యవాక్యం కోసం పోరాటం గురించి యూదా ఏం చెప్తున్నాడో విందాం. యూదా మీకు తెలుసు, యేసు ప్రభు యొక్క స్టెప్ బ్రదర్. యూదా 3వ వచనం. ప్రియులారా, మనకందరికి కలిగే రక్షణను గురించి మీకు రాయవలనని విశేష ఆసక్తి కలవాడనే ప్రయత్నించుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చను. బోధ నిమిత్తము పోరాడుట అంటే మనం నేర్చుకున్న సత్యవాక్యం కొరకు స్థిరంగా నిలబడి దాడి జరుగుతున్నప్పుడు అనుకూలంగా మాట్లాడుట. ఈ గొప్ప సత్యం ఏమంటే, క్రీస్తు మన పాపముల నిమిత్తము శ్రమ నొంది సిలువలో మరణించి తద్వారా మనలను కొనిపోటకు మార్గం ఏర్పరిచినాడు అని. ఈ సత్యం చాలాసార్లు ప్రాముఖ్యత కోల్పోయి నిర్లక్ష్యం చేయబడతా ఉంది. అందుకే యూదా విశ్వాసులమందరము సత్యం కొరకు పోరాడాలని గట్టిగా చెప్తూ ఉన్నాడు. ఈ సత్యం పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ అని రాయబడింది. ఒక్కసారి అనే మాట వల్ల ఈ సత్యానికి ఇంకేమీ కలపకూడదు, మార్చకూడదు, లేక తప్పుగా బోధించకూడదు అని అర్థం. యూదా మనలను కేవలం తప్పుడు బోధలకు విరుద్ధంగా వారి తప్పు ఎత్తి చూపించమని చెప్పుట కాదు, కానీ సత్యాన్ని చూపించాలి, సత్యం కోసం పోరాడాలి అంటున్నాడు. యూదా సరైన సిద్ధాంతము మరియు సత్యమైన బోధలకు నడుమ ఉన్న సంబంధాన్ని ప్రధానంగా చూపుతూ ఉన్నాడు. బైబిల్ సత్యం చెప్తున్నప్పుడు రాజీ పడకూడదు. ఎందుకంటే క్రీస్తుని గురించి, ఆయన మన కొరకు తెచ్చిన రక్షణ గురించి నిజము చెప్తుంది వాక్యం. వాక్యము దైవ ప్రేరితము అని మనకు అందరికీ తెలుసు. కాబట్టి అందులో ఏ మార్పులు చేర్పులు ఉండకూడదు. ఒకవేళ ఉంటే వినేవారికి గందరగోళమైన వార్త విని ఏది సరైందో ఏది కాదో తెలుసుకోలేక నిత్య జీవానికి వెళ్ళేదానికి ఏర్పాటైన ఒకే మార్గమును చూడలేక నాశనమైపోతారు. ఈ సత్యం కొరకు పోరాడాలి అంటే ఏం చేయాలో కొన్ని మార్గాలు చూద్దాం. మొదటిది, సత్యం సరిగ్గా తెలుసుకుంటేనే దాని కొరకు పోరాడతాం. దానికోసం బైబిల్ సరిగ్గా ధ్యానించాలి. వాక్యం ధ్యానించుట పాస్టర్స్ కానీ లేకపోతే బైబిల్ టీచర్స్కి కానీ వాళ్ళదే పని అని అనుకోవద్దండి. మనం కూడా ధ్యానించి పరిశుద్ధాత్మ సహాయంతో అర్థం చేసుకుంటే ఏ దాని కోసం మనం పోరాడుతున్నామో మనం తెలుసుకోవచ్చు. మూల సిద్ధాంతాలు నేర్చుకొని స్థిరపడితే అబద్ధ బోధలు ఏంటో గుర్తించి వాటి ద్వారా మనం బలహీనపడకుండా ఉండగలం. రెండవది, క్రీస్తులో ఎదిగితే ఆయనను గురించి మనం వ్యక్తిగతంగా తెలుసుకోవచ్చు. పరిశుద్ధాత్మను ఆయన మనకు బోధకునిగా ఉంచాడు. దేవునితో అంటగట్టబడి ఉండకపోతే మనకు చాలా సంగతులు తెలుసు అనుకుంటాం, కానీ ఏమీ అర్థం కావు. క్రీస్తుతో కలిసి ఉంటే ఆత్మీయంగా ఎదుగుతూ సత్యాన్ని అనుభవిస్తాం. దానివల్ల మనం విశ్వాసంలో బలపరచబడతాం. మూడవది, అవసరమైన వాటి అందే ఉండటం వల్ల కూడా మనం సత్యం కొరకు పోరాడవచ్చు. క్రైస్తవులు అనవసరమైన విషయాల గురించి ఏకీభవించకపోయినా యూదా చెప్పిన ఈ సంగతులపై ఏకాభిప్రాయం కలిగి ఉండాలి. పరిశుద్ధులకు ప్రభుచే అప్పగించబడిన బోధన మాత్రమే విశ్వసించాలి, దాన్నే మనం బోధించాలి. అబద్ధ బోధలు ప్రబలిపోతున్న ఈ రోజుల్లో మనం జాగ్రత్తగా లేకుంటే అపవాది శిష్యులమవుతాం. జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయనా, సత్యం కోసం పోరాడాలి, సత్యం కోసం స్థిరంగా నిలబడాలి అనే ఆలోచన మాకు అందరికీ కలిగించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.